కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అందుకోసం తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అంతకుముందు నందినగర్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లారు నేతలు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అందుకోసం తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. వారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అంతకుముందు నందినగర్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లారు నేతలు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అందుకోసం తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం స్టార్ట్ అవబోతుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే ఆహ్వానం అందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడికి కేటీఆర్తో పాటు హరీష్ రావు ఒకే కారులో ఇక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 2 గంటలకు సమావేశం స్టార్ట్ అవబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఈరోజు ఉదయం మనం కొద్దిసేపు క్రితం నందినగర్ నివాసం దగ్గర చెప్పుకున్నటువంటి విధంగానే కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ ముగిసింది. చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రిలిమినరీ సమావేశం. ఈరోజు జరగబోయేటటువంటి తెలంగాణ భవన్లో జరగబోయేటటువంటి ఈ సమావేశంలో ఏమేమి మాట్లాడాలి, ఏ విధంగా నిర్ణయాలు ఉండాలి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఏం చెప్పాలనేటువంటి విషయం మొత్తం కూడా పూర్తిగా చర్చ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో జరగబోయే ఈ సమావేశానికి నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ఇక్కడికి చూడొచ్చు, అక్కడ ప్రత్యేకమైనటువంటి లోపలికి వచ్చే వాళ్ళందరికీ ఎవరైతే ఆహ్వానాలు అందాయో వాళ్ళ వరకు వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఎవరెవరికి తెలంగాణ భవన్ నుంచి ఫోన్ కాల్స్ ఉన్నాయో వాళ్ళ పూర్తి స్థాయి డేటా ఉంది. వాళ్ళు రిజిస్టర్ చేసి లోపలికి వెళ్ళాలి. కేసీఆర్ కూడా అక్కడే సైన్ చేసి లోపలికి వెళ్తారు. అయితే ఈ సమావేశంలో మాట్లాడినటువంటి వాళ్ళతో, అంటే వచ్చినటువంటి ఎల్పీకి సంబంధించినటువంటి నేతలతో, ఎమ్మెల్యేలతో, పార్టీ నాయకులతో కేసీఆర్ మాట్లాడిన తర్వాత సాయంత్రం మీడియాతో కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మొత్తం అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి దాని విధంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకి నీళ్లకు రావాల్సినంత వాటా రాలేదు, దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడలేదు, అందుకోసమే తాము సమరశంఖం పూరించబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అయితే ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ల వాటా దక్కించుకునేందుకు బీఆర్ఎస్ మరొక ఉద్యమమే చేయబోతుందని చెప్తున్నటువంటి ఈ టైంలో ఎలాంటి ఉద్యమం ఉండబోతుంది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారింది. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్ స్వయంగా వెళ్తానని చెప్తున్నారు. అయితే బహిరంగ సభల రూపంలో అక్కడికి వెళ్ళి సభలు పెడతారా, లేకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రైతుల్ని కలుస్తారా, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని కలుస్తారా అనేది అయితే ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా స్వయంగా కేసీఆరే వివరిస్తారు. ఇటు సమావేశంలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళ విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి, బీఆర్ఎస్ ఎలాంటి పోరాటం చేయాలనేటువంటి విషయాలతో పాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎలా చేయాలన్న దానిపై కూడా నిర్ణయం జరగబోతుంది. ప్రధానంగా సభ్యత్వ నమోదుకు సంబంధించి, దాంతోపాటు ఇటు కార్యవర్గం ఏర్పాటు కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యవర్గం, ఉన్నటువంటి అంటే లోకల్గా గ్రామ స్థాయిలో పార్టీని
కొంత బలోపేతం చేయడం ద్వారానే రాబోయేటటువంటి ఎన్నికల్లో తమకు చాలా బలంగా ఉండబోతుంది పార్టీ అనేది చెప్తుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేయలేదు. గ్రామశాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షుడితో పాటుగా ఇటు జిల్లా అదేవిధంగా రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. గత రక్తోత్సవ వేడుకల్లోనే చెప్పినప్పటికీ ఈ సంవత్సరంలో పూర్తయ్యని చెప్పినప్పటికీ కూడా డిసెంబర్ నెల పూర్తవబోతుంది. 2026 జనవరి తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి ఆ నిర్ణయాలన్నీ ఇక్కడ చెప్పబోతున్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో నందినగర్ నివాసం దగ్గర నుంచి బయలుదేరి కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నాడు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సతీష్.